మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. చంకీ లెంటిల్స్ అండ్ వెజిటబుల్ సూప్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులో ఆయిల్ వేస్తున్నాను. సో ఇందులో లెంటిల్స్ అంటే మనకి చాయిస్ని బట్టి అలాగే మనకి ఉన్న అవైలబిలిటీని బట్టి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. అయ్యో ఇది లేదే మా ఇంట్లో, ఇప్పుడు తిని చెప్పింది కదా చేసుకోలేనేమో, టేస్ట్ రాదేమో, అలా ఏం కాదు. సో మన చాయిస్ అండ్ అవైలబిలిటీని బట్టి మీరు పప్పు ధాన్యాలని వాడుకోండి. ఇప్పుడైతే మనం ఇందులో జీలకర్ర వేసుకున్నాం, అలాగే కొంచెం వెల్లుల్లి, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఇండియన్ క్యూజిన్స్లో ఎందుకు సూప్స్ లేవు అంటే మనకి బేసిక్గా మనం తినే రైస్ కానివ్వండి, లేదంటే వాటిలో మనం పప్పు ధాన్యాలతో పాటు ఏం తింటాము, నెయ్యి తింటాము, అండ్ అలాగే చారు సాంబారు తింటాం కదా, వీటిల్లో పెప్పర్ పౌడర్ ఉంటుంది. అండ్ అలాగే మనం తినే నెయ్యి వల్ల కూడా మనకి డైజెషన్ కరెక్ట్గా అయ్యి నెక్స్ట్ మనకి ఏదైతే టైం ఉంటుందో డిన్నర్ టైం, ఆ టైంకి మనకి ఖచ్చితంగా ఆకలి వేస్తుంది. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఏం తింటారు, మైదా తింటారు, గోధుమ పిండి ఎక్కువగా తింటారు. గోధుమ పిండి కూడా కాదు, మైదానే తింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి డైజెషన్ సరిగా ఉండదు. అందుకే ఈ సూప్స్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడైతే నేను ఇందులో ఉల్లిపాయలు వేసాను. ఓకే, ఇప్పుడు ఇందులో క్యారెట్ వేస్తున్నాను. అలాగే సో ఇప్పుడు ఇందులో బీన్స్ వేస్తున్నాను. ఓకే, ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో టొమాటో, అండ్ ఎవరికైతే అంటే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ఇలాంటి ఇన్స్టాంట్ సూప్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి బెటర్ మీరు ఇన్స్టాంట్ సూప్స్లో ఏంటంటే ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ కదా, అందులో అంత బ్యాడ్ కొలెస్ట్రాల్, హైయెస్ట్ షుగర్స్ అండ్ సాల్ట్స్ ఉంటాయన్నమాట, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. అందుకే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ అని వస్తుంది, లేదంటే బీపీ, షుగర్. ఇప్పుడే ఎందుకంటే మనం వాడేది ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్, అంటే ప్రాసెస్ చేసింది. అందులో మనం ఇంట్లో వేసుకునే ఉప్పు, కారం, షుగర్ కంటే ఎక్కువగా చాలా ఉంటాయన్నమాట. అంటే ఒక 10 times ఎక్కువే ఉంటుంది అందులో. అయినా చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళం కూడా బాగా అలవాటు పడిపోయాం కదా ఇన్స్టాంట్ ఫుడ్కి. సో మీకు కూడా ఎప్పుడైనా సూప్ తాగాలి అనిపిస్తే ఇంట్లో చేసుకోండి, బెటర్. అప్పుడు తర్వాత మళ్ళీ ఒబెసిటీ అని ఇంకేదో అని హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పనే రాదు. ఇప్పుడైతే ఇందులో నేను ఆల్రెడీ ఉడికించుకున్న కందులు వేస్తున్నాను. అలాగే రాజ్మా, ఇవి ఆల్రెడీ ఉడికించుకున్నాను కాబట్టి సో ప్రాబ్లమే ఉండదు, బాయిల్ అయిపోతుంది ఈజీగానే. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. సో ఇవి ఇంకొంచెం మగ్గితే చాలా బాగుంటుంది. సో మగ్గుతూ ఉంటుంది. దీనిలో మనం ఇంకేమేద్దామంటే సాల్ట్, ఇప్పుడు ఒకసారి కలిపేసి ఒక్క ఫ్యూ మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచాము అంటే చక్కగా మగ్గిపోతాయి వెజిటబుల్స్ అన్నీ. సో ఇండియన్ స్టైల్ అని ముందే చెప్పాను కదా, అందుకే మీరు వెస్టర్నైజ్డ్ సూప్ టెక్స్చర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది కంప్లీట్గా, కలర్ఫుల్గా. ఓకే, ఎంత బాగా కుక్ అయిపోయాయి మన వెజిటేబుల్స్, అలాగే పప్పు ధాన్యాలు అన్నీ కూడా. చాలా బాగుంది కదా లుక్. ఇప్పుడు సూప్ టెక్స్చర్ వచ్చేసింది, ఫ్లేవర్ కూడా వచ్చేసింది. మరి దీనికి చిన్న టచ్అప్స్ చేసేసాము అంటే బ్యూటిఫుల్ అండ్ టేస్టీ సూప్ రెడీ అయిపోయినట్టే. మరి అవేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఇందులో కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. కొంచెం ఏంటలే, కొంచెం బాగా దట్టించినా కూడా బాగుంటుంది ఇందులో. అలాగే పండు మిర్చి,
అంటే ముందే వేస్తే కొంచెం కారం ఎక్కువ అవుతుందేమో అని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను నేను. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు తింటారు కదా అప్పుడు, అందుకని. అలాగే కొంచెం ఆరిగానో. అండ్ ఫైనలీ సెలరీ. ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చాము అంటే రెడీ అయిపోయినట్టే మన చంకీ లెంటిల్స్ అండ్ వెజిటబుల్ సూప్. సో ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తున్నాయి కదా. ఒకటి, ప్రాసెస్డ్ ఫుడ్ మీరు తినకండి, అలాగే మీ పిల్లలకి కూడా తగ్గించేయండి. అండ్ అలాగే ఎప్పుడైనా బయట ఫుడ్స్ తినాలి అనిపించినప్పుడు బేసిక్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని మనం అన్నీ చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా కొంచెం పేషెన్స్తో అలా కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు టైం తెలియకుండానే ఫటాఫట్ అని మన చేతిలోంచి సూపర్ అండ్ యమ్మీ డిషెస్ వస్తాయి. కాబట్టి అలా చేసుకోండి, ఇంట్లోనే తినండి, తినిపించండి. హోమ్ మేడ్ ఫుడ్, అదే కాన్సెప్ట్తో మనం ఈ సూప్స్ అండ్ చాట్స్ని స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది, పెప్పర్ అలాగే సెలరీ అండ్ ఆల్సో. అసలు చూడండి ఎంత బాగుందో కదా లుక్ అంతా కూడా. ఇది ఇలాగే తీసుకెళ్ళి సర్వ్ చేసినా కూడా ఎవరు వంక పెట్టకుండా తినేస్తారు, కానీ అలా చేయలేం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. సో ఇప్పుడు సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కావాల్సిన వెజిటబుల్స్ వేసేసుకొని ఇప్పుడు మనం వాటర్ తీసుకుందాం ఇందులోకి. చూస్తున్నారా, చంకీ లెంటిల్స్ అండ్ వెజిటబుల్ సూప్ కంప్లీట్గా న్యూట్రిషనల్ డిష్. అలానే టేస్ట్లో ఏమీ తక్కువ పోదు మీరు తినే సూప్స్ అన్నిటికీ. సో ఇంకెందుకు ఆలస్యం, చంకీ లెంటిల్స్ అండ్ వెజిటబుల్ సూప్కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. చంకీ లెంటిల్ అండ్ వెజిటబుల్ సూప్కి కావలసిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 3, ఉల్లిపాయలు 1, క్యారెట్ 1, సెలరీ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, ఉడికించుకున్న కందులు 1 కప్పు, జీరా 1 టీ స్పూన్, ఆర్గానో 1 టీ స్పూన్, క్యారెట్ 1/2 కప్పు, పండు మిర్చి 3, కారం 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, టొమాటోలు 1 కప్పు, రాజ్మా 1 కప్పు, ఉప్పు తగినంత. చంకీ లెంటిల్స్ అండ్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్ వేసి బాగా వేయించుకొని టొమాటోలు, ఉడికించుకున్న కందులు, రాజ్మా వేసి కొంచెం నీళ్లు పోసుకొని ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి, పండు మిర్చి, ఆర్గానో, సెలరీ వేసి మరి కాసేపు ఉడికించాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చంకీ లెంటిల్ అండ్ వెజిటబుల్ సూప్ రెడీ.